ప్రభు పేరిట ప్రియులకు నా హృదయపూర్వకమైన శుభవందనములండి. ఈ రాత్రి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉంటుండగా మన పరమందున్న తండ్రికి స్తోత్రమును ఘనత కలుగును గాక. ప్రియులారా, ఆయన దీనులను ఏమి చేస్తారు? ప్రియులారా, దీనులనగా తన్ను తాను తగ్గించుకొన్నవారు. తన్ను తాను తగ్గించుకున్నవారు ఏమి చేస్తారు? అలాగే తన్ను తాను హెచ్చించుకున్నవారు ఏమి చేస్తారు? ఈ రాత్రి నేర్చుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. ఇక్కడ మనము నీతి కలుగునట్లు ఒక మనుషుడు మొట్టమొదటిగా హృదయములో విశ్వాసము కలిగి ఉంటాడు. ఆ తర్వాత నోటితోటి బహిరంగంగా ఒప్పుకుంటాడని అర్థం. 9వ వచనం, అదేదనగా యేసు ప్రభువని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. పై వచనం ఏమంటుందంటే, ఒక మనుష్యుడు దీనత్వము కలిగి ఉండి యేసు ప్రభువని ఒప్పుకుంటాడు. అందుకనే ప్రభు, నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని చెప్పినారు. అనగా మేమే నీతిమంతులమని ఇతరులను తునీకరించువారు అనేకులు బైబిల్లో ఉన్నారు. అలాగే ఈ రోజున లోకములో ఉన్నారు. వారు ప్రభు దగ్గరికి రారు. అయితే ఒక పాపాత్మురాలనబడిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది, తను తాను తగ్గించుకుంది. అలాగే ఒక జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చారు, తను తాను తగ్గించుకున్నారు. ప్రియ సహోదరుడా, ఎవరిని ఆయన రక్షిస్తాడు? రండి. కీర్తనలు 149 4వ వచనం, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనకందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును, కానీ ఈ ప్రజలందరి పట్ల ఆయన ప్రేమ ఎంతో ఇచ్చగలిగినదిగా ఉంది. అందుకని యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు అని రాయబడి ఉంది. అయితే ఎవరైతే దీనులుగా తమ్ము తాము తగ్గించుకుని పాపిని దేవ అన్నవారిని మాత్రమే ఆయన రక్షణతో అలంకరించు దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రి నీ పట్ల దేవుడు ఆనందాన్ని కలిగి ఉండాలని కోరుతూ ఈ రాత్రి మీకు ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసముంచి పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి విడుదల పొంది ఆయన ఇచ్చు రక్షణతో అలంకరించబడాలని కోరుతూ ఉన్నాడు. అందుకనే యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును అని రాయబడిందండి. ప్రియ సహోదరుడా, నీ పట్ల నా పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ రాత్రి ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీ జీవితము రక్షణతో అలంకరించబడుతుంది. నీ దీనత్వమును బట్టి నిన్ను దేవుడు దీవించువాడై ఉన్నాడు. అంతేకాదు, నీవు దీనత్వముగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనలో జీవించినప్పుడు నిన్ను హెచ్చించు దేవుడై ఉన్నాడు. నీ కుటుంబములో లోటు ఏమీ ఉండదు. నీ పిల్లలు క్షేమం, అలాగే పిల్లలు కూడా రక్షణ పొందుకుంటే వారికి మరింత క్షేమం. ఈ రాత్రి నిన్ను రక్షణతో అలంకరించిన దేవుడుగా ఉన్నాడు.
ఈ రాత్రే ఇప్పుడే నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపము నుండి నిన్ను విడుదల చేసి రక్షణతో అలంకరించు దేవుడై ఉన్నాడు. ఈ సహోదరుడా, ప్రభువు రాకడ ఆసన్నమవుతుంది. ప్రభువు రాకడకు సూచనలు సమస్తమును నెరవేరిపోతున్నవి. టైం లేదు. ఒక పక్కన మన ప్రాణ పోకడ కూడా ఇంతలో గనబడి అంతలో మాయమై పోవు ఆవిరి వంటిదిగా ఉంది. ఈ రాత్రి యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయనిచ్చు రక్షణతో అలంకరణతో సొగసగా కనపడు. నీవు రక్షణ సువాసనతో ఉండుము. క్రీస్తు పరిమళ వాసనతో నుండుము. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఉదయము నుండి మమ్మలను కాపాడి ఆదరించి ఈ రాత్రి మాకిచ్చిన సమయమును బట్టి మీకు స్తోత్రాలు. మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు గాని మీ నోటంపట వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ లేఖనము చెప్పిన మాట ప్రకారంగా ఈ రాత్రి మమ్మలను నీ యొక్క వాక్యముతో నింపి మరోసారి మమ్మలను తృప్తిపరిచినందులకు స్తోత్రాలు. ఈ దినమందు నాయనా నీ ఎదుట దీనులమై మేము చుంకరి మాదిరిగా తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చితిమి. మమ్మల్ని మీరు రక్షణతో అలంకరించితిరి. ఈ రాత్రి ఎవరైతే ఇదే రీతిగా నీ దగ్గరికి వచ్చి పాపిని దేవానని మొరపెడుతున్నారో అట్టి వారిని రక్షణతో అలంకరించండి. ఈ దినము ఉదయము నుండి ప్రయాణాల్లోనూ మీరు సహాయం చేస్తూ వచ్చినారు. ఇంకను రాత్రి సమయమందు ప్రయాణాల్లో ఉన్న వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి అప్పులు, వడ్డీల మీద ఎంతో భారము కలిగిన కుటుంబాలలో అభివృద్ధిని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహములైన తరువాత గర్భఫలములు లేని వారి కొరకై మీ పాదముల చెంతన ప్రార్థిస్తున్నాం. వారిని మీ యొక్క గర్భఫలమనే ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్న భార్య భర్తల మధ్యన ఐక్యత దయచేయండి. అక్కా చెల్లుండ్రుల మధ్య, తోడుకోళ్ల మధ్య, అత్తాకోళ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఇట్లా కుటుంబాలలోనే ఐక్యత కలిగిన వారుగా ఉండుటకు సహాయం చేయండి. అనైక్యత కలిగించే సైతాన్ని తొలగించండి. అలాగే భార్య భర్తలు ఒకరంటే ఒకరు మికటముగా ప్రేమించుకునే కృప దయచేయండి. వారి మధ్యకు అపవాది మూడో వ్యక్తిని పడకుండునట్లు, వాడు నాశనమవునట్లు నాయనా నిన్ను మాత్రమే పెనవేసుకుని నీ సన్నిధాన వర్తునులై వీరు మీ సన్నిధిలో తొందరలో ఏమీ లేకుండా కాపురములు చేయుటకు సహాయం చేయండి. నీ కృపా భాగ్యము సహోదరులకు దయచేయండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మా ప్రియులను నిండారుగా కాపాడండి. ఇండియాలోను గల్ఫ్లోను ఈ వర్తమానములు వింటూ అనుదినము నీ సన్నిధిలో గొప్ప ఆనందాన్ని కలిగిన వీరిని దీవించండి, వీరిని బలపరచండి. మీ సేవకుడైన నన్ను వాడుకొనండి. నీ యొక్క శక్తి చేత నడిపించండి. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును నీకు సాధ్యం. నీ కృపలో మాకు ప్రతి అవసరత తెచ్చండి. మేము నీ యందు అన్యజనులను నమ్ముకొని ఉన్నాం. సిగ్గుపడకుండా కాపాడుతున్నందులకు స్తోత్రాలు. ఇంకను అనేక మంది అన్యజనులు నమ్ముకొని నీ దగ్గరికి వచ్చి నీ సొంత ప్రజలవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. దేశీయ ప్రజలందరూ రక్షణ పొందుకునే భాగ్యము దయచేయండి. నీ సేవకుల మీద చేయి చేసుకుంటున్నటువంటి వారి చేతులకి మారు మనసు దయచేయండి. వారి నోర్లకు మారు మనసును దయచేయండి. దేశ విదేశాల్లోని సేవకులు విస్తారంగా వాడబడుతుంటుండగా మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి మా అందరికీ సుఖనిద్ర ఇవ్వండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.